Hello everyone, welcome to our channel. Friends, ఈ వీడియోలో వీక్లీ అనాలిసిస్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీక్ మార్కెట్ ని ఇంపాక్ట్ చేయబోతున్న న్యూస్ అండ్ ఈవెంట్స్ గురించి డిస్కస్ చేసుకుని మండేకి సంబంధించిన ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా కవర్ చేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందుగా లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ ఒకసారి చూసుకుంటే వీక్లీ టైం ఫ్రేమ్ లో ఇఫ్ యూ కెన్ సీ మనకి ప్రీవియస్ వీక్ లో మార్కెట్ లో ఒక మంచి కన్సాలిడేషన్ బ్రేక్ చేసి ర్యాలీ వచ్చింది, బుల్ ర్యాలీ వచ్చింది. అండ్ ఆఫ్టర్ దట్ లాస్ట్ వీక్ మొత్తం కూడా ఇన్సైడ్ బార్ క్యాండిల్ ఫామ్ అయింది, విచ్ ఇండికేట్స్ దట్ ప్రీవియస్ వీక్ లో ఏదైతే బుల్ ర్యాలీ వచ్చిందో దానికి ఒక టెంపరీ కన్సాలిడేషన్ ఇనిషియేట్ అయింది. సో ఈ కన్సాలిడేషన్ తర్వాత వెదర్ మార్కెట్స్ ఈ కన్సాలిడేషన్ బ్రేక్ చేసి ఫర్దర్ గా పైకి వెళ్తాయా లేదా ఇదే కన్సాలిడేషన్ లో కంటిన్యూ అవుతుందా లేదా అనేది ఇంపార్టెంట్ న్యూస్ అండ్ ఈవెంట్స్ డిస్కస్ చేసుకున్నాక ప్లాన్ చేసుకుందాం. సో ముందుగా నెక్స్ట్ వీక్ ని ఇంపాక్ట్ చేయబోతున్న న్యూస్ అండ్ ఈవెంట్స్ గురించి మనం చూసుకుందామండి. ఇందులో ఫస్ట్ థింగ్ మనం అబ్జర్వ్ చేసుకోవాల్సింది, ఖచ్చితంగా డిస్కస్ చేసుకోవాల్సింది, సో రీసెంట్ గా మనకి జైన్ స్ట్రీట్ అనే ఒక కంపెనీ ఇండియాలో ఆల్మోస్ట్ ఇండియన్ డెరివేటివ్ మార్కెట్స్ లో మనం చూసుకుంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో అరౌండ్ 36,500 crores మ్యానిపులేషన్స్ చేసింది. మన ఇండియన్ మార్కెట్ సంబంధించిన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ పర్టికులర్ గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ఫేక్ వాల్యూమ్స్ క్రియేట్ చేసి మార్కెట్ ని మ్యానిపులేట్ చేసి లాస్ట్ 2 years లో వీళ్ళు 36,500 crores ఎర్న్ చేశారు. సో ఈ స్కామ్ రిలేటెడ్ గా ఫస్ట్ మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, దాని తర్వాత ఈ స్కామ్ మార్కెట్ ని ఎలా ఇంపాక్ట్ చేయబోతుందో కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈ కంపెనీ గురించి మాట్లాడుకుంటే ఇది యుఎస్ బేస్డ్ కంపెనీ అండి, యుఎస్ బేస్డ్ ట్రేడింగ్ కంపెనీ. ఈ కంపెనీ 2023 నుంచి 2025 లో మన ఇండియన్ మార్కెట్స్ లో చాలా బిగ్ స్కామ్ చేసింది. సో ఈ స్కామ్ కోసం వీళ్ళు చేసిన థింగ్ ఏంటంటే వీళ్ళు ఇండియన్ మార్కెట్స్ లో 3 డిఫరెంట్ కంపెనీస్ ని ఫార్మ్ చేశారు. లెట్స్ ఎగ్జాంపుల్ ఏబిసి అని ఒక 3 కంపెనీస్ ని ఫార్మ్ చేసి ఈ 3 డిఫరెంట్ కంపెనీస్ అంటే వీళ్ళు జైన్ స్ట్రీట్ తో సంబంధం లేకుండా ఒక 3 డిఫరెంట్ కంపెనీస్ ఫార్మ్ చేసి ఈ 3 డిఫరెంట్ కంపెనీస్ ద్వారా ఈ స్కామ్ ని ఇనిషియేట్ చేశారు. అండ్ వీళ్ళు ఈ ప్రాసెస్ లో ఎంచుకుంది పర్టికులర్ గా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ, ఈ 2 ఇండెక్సెస్ సంబంధించిన మేజర్ గా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ఎక్కువగా ట్రేడ్ చేశారు. వీళ్ళు ఈ స్కామ్ కోసం సింపుల్ గా 2 స్ట్రాటజీస్ ని ఎక్కువగా ఫాలో అయ్యారండి. అందులో ఫస్ట్ స్ట్రాటజీ వచ్చేసరికి వీళ్ళు మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే ఐదర్ నిఫ్టీ లేదా బ్యాంక్ నిఫ్టీలో మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే ఫస్ట్ హాఫ్ లో లాంగ్ పొజిషన్స్ చాలా బల్క్ లో తీసుకుంటారు. చాలా బిగ్ లెవెల్ లో లాంగ్ పొజిషన్స్ తీసుకుని మార్కెట్ లో ఒక ఫేక్ మొమెంటమ్ ని క్రియేట్ చేస్తారు. వన్స్ మొమెంటమ్ క్రియేట్ అవుతుందంటే వాల్యూమ్స్ కూడా క్రియేట్ అవుతాయి. ఈ వాల్యూమ్స్ క్రియేట్ అయిన తర్వాత ఈ మార్కెట్ ఒక డైరెక్షన్ చూసి చాలా మంది రీటైలర్స్ కూడా సేమ్ డైరెక్షన్ లో లాంగ్ పొజిషన్స్ తీసుకుంటారు. అండ్ ఈ ప్రాసెస్ లో సడన్ గా వాళ్ళు తీసుకున్న లాంగ్ పొజిషన్స్ ని ఇమీడియట్ గా షార్ట్ చేసి మళ్ళీ అగైన్ మార్కెట్ ని డౌన్ సైడ్ ఫాల్ చేసేలాగా తీసుకుంటారు. ఇలా మార్కెట్ లో సడన్ గా ఒక లాంగ్ పొజిషన్స్ తీసుకుని మార్కెట్ ఒక డైరెక్షన్ తీసుకెళ్లి మళ్ళీ ఆల్ ఆఫ్ ఎ సడన్ మార్కెట్ ని డౌన్ సైడ్ ఫాల్ చేసి సో రీటైలర్స్ ఎక్కడైతే ఎక్కువగా స్టాప్ లాసెస్ పెడతారో ఆ స్టాప్ లాస్ హంటింగ్ ద్వారా కంప్లీట్ లిక్విడిటీ స్వీప్ చేసి బిగ్ లెవెల్ ఆఫ్ ప్రాఫిట్స్ ఎర్న్ చేశారు. అండ్ ఈ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయడానికి కూడా వాళ్ళు చేసిన థింగ్ ఏంటంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిఫ్టీలో ట్రేడ్ చేయాలనుకోండి, వీళ్ళు నిఫ్టీకి సంబంధించిన మెయిన్ కంపెనీస్ ఉంటాయి కదా, ఈ మెయిన్ కంపెనీస్ ఈక్విటీలో బల్క్గా ఇన్వెస్ట్ చేస్తారు. అలాగే ఆ నిఫ్టీకి సంబంధించిన ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ లో కూడా లాంగ్ పొజిషన్స్ తీసుకుని దీంతో పాటు ఇండెక్స్ సంబంధించిన ఆప్షన్స్ లో ఐదర్ కాల్ బై చేయడం లేదా పుట్ ని సెల్ చేసి ఇలా మార్కెట్ లో ఫేక్ వాల్యూమ్స్ అండ్ ఫేక్ మొమెంటమ్ క్రియేట్ చేసి చాలా మందిని ట్రాప్ లోకి తీసుకెళ్లారు. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే 2024 మొత్తం కూడా మార్కెట్ లో చాలా మంది ఆప్షన్ సెల్లర్స్ రెగ్యులర్ గా కంప్లైంట్ ఇస్తున్నారు, మార్కెట్ లో టూ మచ్ ఆఫ్ వాలటిలిటీ ఉంది, లైక్ సడన్ గా ఇంక్రీజ్ అయిన మార్కెట్ ఇమీడియట్ గా మార్కెట్ ఫాలో అవడం లేదా మార్నింగ్ నుంచి పాజిటివ్ ఉన్న మార్కెట్స్ ఎండ్ ఆఫ్ ది డేకి వచ్చేసరికి నెగిటివ్ గా క్లోజ్ అవడం. అండ్ ఇంకో సెకండ్ టైప్ ఆఫ్ స్ట్రాటజీ వీళ్ళు చేసిన థింగ్ ఏంటంటే వీక్లీ ఆర్ మంత్లీ ఎక్స్పైరీ, పర్టికులర్ గా ఎక్స్పైరీ డే ట్రేడింగ్. సో పర్టికులర్ గా వీక్లీ అండ్ మంత్లీ ఎక్స్పైరీలో మోస్ట్ ఆఫ్ ది ట్రేడర్స్ ప్రీమియం డికే అడ్వాంటేజ్ కోసం ఆప్షన్ సెల్లింగ్ ఎక్కువ చేస్తారు. వీళ్ళు వచ్చేసరికి లాస్ట్ 1 hour లో ఆ మ్యాక్సిమం బెనిఫిట్ తీసుకోవడానికి మార్కెట్లో అగైన్ మళ్ళీ ఫేక్ వాల్యూమ్స్ క్రియేట్ చేసి మార్కెట్లో ఒక స్పైక్స్ క్రియేట్ చేసి అప్పటి వరకు ఎవరైతే ఆప్షన్ సెల్లింగ్ చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎవరైతే ప్రాఫిట్లు ఉన్నారో అగైన్ వాళ్ళ స్టాప్ లాస్ మొత్తం హంట్ చేసి ఎక్స్పైరీ డే కూడా వాలటిలిటీ ద్వారా హై ప్రాఫిట్స్ జనరేట్ చేశారు. ఇలాంటి సింపుల్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ తో హై ఫ్రీక్వెన్సీ ఆల్గోస్ ద్వారా వాళ్ళు మార్కెట్ లో ట్రేడ్ చేసి ఆల్మోస్ట్ క్లోజ్ టు 43,000 crore rupees ప్రాఫిట్ ఎర్న్ చేశారు. ఇందులో సమ్మెట్ క్లోజ్ టు 7,000 crore ప్రాఫిట్ ఫ్యూచర్స్ అండ్ క్యాష్ మార్కెట్ లో లాస్ కింద ప్రొజెక్ట్ చేసుకుని ఫైనల్ గా 36,500 crores నెట్ ప్రాఫిట్ ఎర్న్ చేశారు లాస్ట్ 2 years లో. జనరల్ గా ఇలాంటి స్కామ్స్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, కాకపోతే వీళ్ళు ఏంటంటే సింగిల్ కంపెనీ నుంచి కాకుండా డిఫరెంట్ కంపెనీస్ ఫార్మ్ చేసి అసలు ఒక కంపెనీకి ఇంకో కంపెనీతో సంబంధం లేకుండా ఫేక్ వాల్యూమ్స్ క్రియేట్ చేశారు కాబట్టి దీన్ని కనిపెట్టడానికి సెబీకి కొంచెం టైం పట్టింది. అండ్ ఫైనల్ గా సెబీ ఈ కంపెనీని బ్యాన్ చేసింది, కంప్లీట్ గా ఈ కంపెనీకి సంబంధించిన డిమార్ట్ అకౌంట్స్, బ్యాంక్ అకౌంట్స్ మొత్తం సీజ్ చేసింది. మరి ఈ ఎంటైర్ స్కామ్ బయటపడటం వల్ల మార్కెట్స్ లో ఎలాంటి ప్రభావం ఉంటుంది, పర్టికులర్ గా ఆప్షన్స్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ చూసుకుంటే అఫ్ కోర్స్
ఈ స్కామ్ బయటపడటం అనేది చాలా పాజిటివ్ సైన్ అండి. బికాస్ దీనివల్ల లాస్ట్ 1.5 year లో మనం ఏదైతే వాలటాలిటీ చూసామో ఆ వాలటాలిటీ ఖచ్చితంగా తగ్గుతుంది. కానీ దాంతో పాటు ట్రేడింగ్ వాల్యూమ్స్ కూడా డిక్రీజ్ అవుతాయి. ఎందుకంటే F&Oలో ఆల్మోస్ట్ 50% ఆఫ్ ట్రేడింగ్ వాల్యూమ్స్ ఈ కంపెనీ నుంచే జనరేట్ అవుతుంది. జైన్ స్ట్రీట్ అనే కంపెనీ నుంచి ఆల్మోస్ట్ 50% ఆఫ్ ట్రేడింగ్ వాల్యూమ్స్ జనరేట్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ కంపెనీని బ్యాన్ చేయడం వల్ల F&Oలో ఫర్ టైమింగ్ ఖచ్చితంగా పర్మనెంట్గా ఏం కాదు, మేబీ కొంత టైం పీరియడ్ షార్టెడ్ డ్యూరేషన్ వరకు వాల్యూమ్స్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో వాల్యూమ్స్ తగ్గుతున్నాయి అంటే డెఫినెట్లీ మీకు లిక్విడిటీ అవైలబిలిటీ కూడా మీకు తగ్గుతుంది. సో అలాంటప్పుడు మీరు F&O ట్రేడింగ్ చేయడం కొంచెం కాంప్లికేట్. అంటే మీరు బై చేయాలంటే మీకు ఇమీడియట్ గా సెల్లర్ దొరకపోవచ్చు, లేదా సెల్ చేయాలంటే మీకు ఇమీడియట్ గా బయర్ దొరకపోవచ్చు. ఇది ఎక్కువగా అవుట్ ఆఫ్ ది మనీ కానీ ఫార్ ఇన్ ది మనీ కాంట్రాక్ట్స్ లో ఎక్కువగా ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తాం. కాబట్టి ఎవరైతే F&Oలో ట్రేడ్ చేయాలనుకుంటున్నారో మీరు ఒక్కసారి మీరు ఎంటర్ అవుతున్న స్ట్రైక్ ప్రైజెస్ లేదా ఎంటర్ అవుతున్న ఇండెక్స్ లో ప్రాపర్ లిక్విడిటీ అండ్ వాల్యూమ్స్ జనరేట్ అవుతుందో చూసుకుని ఆ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మాత్రమే ఎంటర్ అవ్వండి. ఇంకా సింపుల్గా ఎంటర్ అవ్వాలనుకుంటే ఎట్ ది మనీ స్ట్రైక్స్ ఎక్కువగా ప్రిఫర్ చేసుకోండి. ఎందుకంటే అన్ని స్ట్రైక్స్ తో కంపేర్ చేసుకుంటే ఎట్ ది మనీ దగ్గర మీకు ఎక్కువ లిక్విడిటీ అండ్ ఎక్కువ వాల్యూమ్స్ ట్రేడ్ అవుతాయి. సో ఇది ఒకటి టెంపరీ ప్రాబ్లమ్ అవ్వచ్చు. బట్ ఏదేమైనా ఖచ్చితంగా మార్కెట్ లో ఒక స్టెబిలిటీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎవరైతే సీరియస్ ఆప్షన్ సెల్లర్స్ ఉంటారో వాళ్ళకి ఇదొక పాజిటివ్ సైన్ అవ్వచ్చు. సో దీని ఇంపాక్ట్ మండే ఎలా ఉండబోతుందో మనం చూసుకుందాం. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్కామ్ బస్ట్ అండి ఇండియాలో. అండ్ దీంతో పాటు మనం ట్రాక్ చేయాల్సిన ఇంకొక పారామీటర్ వచ్చేసరికి Q1 రిజల్ట్స్. ఈ పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించిన ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఆల్రెడీ లాస్ట్ వీక్ లో స్టార్ట్ అయినాయి. అండ్ ఈ పర్టికులర్ వీక్ లో ఫెమిలియర్ కంపెనీస్ అయిన TCS కానీ టాటా ఎల్ఎక్సీ అండ్ డీమార్ట్ ఇలాంటి కంపెనీస్ క్వార్టర్లీ రిజల్ట్స్ డిక్లేర్ చేయబోతుంది. కాబట్టి ఇంకా రిజల్ట్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో పర్టికులర్గా మనం ఎక్కువగా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువగా ఫిట్నెస్ చేస్తాం. ఇలా క్వార్టర్లీ రిజల్ట్స్ ఉన్నప్పుడు ఎక్కువగా మనం స్టాక్ స్పెసిఫిక్ యాక్టివిటీ ఫిట్నెస్ చేస్తామండి. సో ఈ పర్టికులర్ టైం పీరియడ్ లో మీరు ఇండెక్స్ మీద ఫోకస్ చేయడం కంటే స్టాక్స్ మీద ఫోకస్ చేసుకుంటే కొంచెం ఎక్కువ మొమెంటం క్యాప్చర్ చేయొచ్చు. సో వీటిని కూడా క్లోజ్ గా మానిటర్ చేద్దాం. అండ్ దీంతో పాటు ట్యాక్స్ టారిఫ్, యుఎస్ కి సంబంధించిన ట్యాక్స్ టారిఫ్. సో మనకి April 2 ట్రంప్ ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ మీద ట్యాక్స్ ఇంపోజ్ చేశారు. ఇంపోజ్ చేసిన తర్వాత దాన్ని ఆల్మోస్ట్ 90 days వరకు పాజ్ చేశారు. ఈ పాజ్ పీరియడ్ అనేది July 9th కంప్లీట్ అవబోతుంది. సో July 9th నుంచి వాళ్ళు ఏదైతే ట్యాక్స్ ఫైనల్ చేశారో అది ఇమీడియట్ గా ఎఫెక్ట్ లోకి రాబోతున్నాయి. అండ్ దీనికి రిలేటెడ్ గా చాలా కంట్రీస్ కూడా యూఎస్ నెగోషియేషన్ స్టార్ట్ చేసింది. సో దాని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. బట్ యూఎస్ గవర్నమెంట్ క్లియర్ గా చెప్పిన థింగ్ ఏంటంటే 9th నుంచి అయితే ఇది ఇంప్లిమెంట్ అవబోతుంది. అండ్ August 1st నుంచి అందరూ కూడా దానికి రిలేటెడ్ ట్యాక్స్ పే చేయాలి. సో దీని ఇంపాక్ట్ కూడా మన మార్కెట్స్ మీద ఉంటుంది కాబట్టి దీన్ని కూడా క్లోజ్ గా మానిటర్ చేయాలి. సో దీస్ ఆర్ ది మేజర్ ఈవెంట్స్ అండి. ఒకటి జైన్ స్ట్రీట్ కంపెనీ చేసే స్కామ్, అండ్ సెకండ్ వన్ క్వార్టర్లీ రిజల్ట్స్, అండ్ థర్డ్ వన్ ట్యాక్స్ టారిఫ్. ఈ 3 ఇంపార్టెంట్ ఈవెంట్స్ మనం ఫాలో అవుతూ దాని తగ్గట్టుగా ఇంట్రాడే లో ప్రాపర్ గా ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఇంపార్టెంట్ లెవెల్స్ అండ్ మండేకి ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చూసుకుందామండి. సో ఒకసారి మనం 1 hour టైం ఫ్రేమ్ లో నిఫ్టీని అనాలిసిస్ చేసుకుంటే లాస్ట్ మండే నుంచి చూడండి, దెర్ వాజ్ అ గ్యాప్ అప్, కరెక్షన్, మళ్ళీ గ్యాప్ అప్, కన్సాలిడేషన్, గ్యాప్ అప్, కరెక్షన్, గ్యాప్ అప్, కరెక్షన్, అండ్ ఫైనల్ గా లాస్ట్ ట్రేడింగ్ సెషన్ కరెక్షన్ వచ్చినప్పటికీ మళ్ళీ కొంత రికవరీ జరిగింది. సో మోస్ట్ ఆఫ్ ది డేస్ మొత్తం కూడా మార్కెట్స్ పాజిటివ్ ఓపెన్ అయినప్పటికీ నెగిటివ్ గా క్లోజ్ అయినాయి. అండ్ అది కూడా స్ట్రాంగ్ నెగిటివ్ ఏం కాదండి. ప్రీవియస్ గా ఏదైతే మనకి బ్రేక్అవుట్ వచ్చిన రెసిస్టెన్స్ లెవెల్ ఉందో 25,300 మళ్ళీ బ్యాక్ టు మార్కెట్ ఆ లెవెల్కి వచ్చి అక్కడ నుంచి మంచి ర్యాలీ అనేది స్టార్ట్ అయింది. సో దీన్ని బేస్ చేసుకుని రేపు ప్లాన్ ఆఫ్ యాక్షన్ మండేకి రెడీ చేసుకుందాం. సో ఒకసారి ఇంపార్టెంట్ లెవెల్స్ నోట్ చేసుకుందాం. సో ఇమీడియట్ సపోర్ట్ 25,300 విల్ బి ద ఇమీడియట్ సపోర్ట్. అండ్ ఇక్కడ మనకు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మోస్ట్ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ అండి. ఫాలోడ్ బై 25,600 రీసెంట్ రెసిస్టెన్స్ ఉంది. సో ఇదొక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. అండ్ 25,700 దగ్గర కూడా రెసిస్టెన్స్ ఉంది. బట్ వీటన్నిటికంటే స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ మీకు 25,500 దగ్గర ఉంది. సో దీస్ ఆర్ ది మేజర్ ఇంపార్టెంట్ లెవెల్స్ అండి. బోత్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ అవుతుంది. కాకపోతే మార్కెట్ ఫ్రైడే క్లోజింగ్ సినారియో చూసుకుంటే మీకు మార్కెట్ సపోర్ట్ దగ్గరకు వచ్చిన తర్వాత మంచి పాజిటివ్ ర్యాలీ అయితే స్టార్ట్ అయింది. సో విచ్ క్లియర్లీ ఇండికేట్స్ దట్ బయింగ్ యాక్టివిటీ ఇనిషియేట్ అవబోతుంది. సో దీని తగ్గట్టుగా మండే ఓపెనింగ్ బట్టి మనం బై సైడ్ ఉంటే ఎక్కడ ప్లాన్ చేయాలి, సెల్ సైడ్ ఉంటే ఎట్ సైడ్ ప్లాన్ చేయాలి చూసుకుందాం. కొంచెం లోవర్ టైం ఫ్రేమ్స్కి వెళ్ళిపోదామండి. సో 15 minutes లో మీకు సపోర్ట్ నుంచి బౌన్స్ అవుతున్నప్పుడు ఒకసారి స్ట్రక్చర్ చూసుకుంటే సపోర్ట్కి వచ్చిన తర్వాత మోస్ట్ ఆఫ్ ది టైం మొత్తం కన్సాలిడేషన్ జరిగి జస్ట్ ఒక 15 minutes క్యాండిల్లో మంచి ర్యాలీ వచ్చింది. అండ్ అగైన్ మళ్ళీ కన్సాలిడేషన్. సో ఈ ప్రాసెస్ లో మనకి 25,475 దగ్గర ఒక రెసిస్టెన్స్ కనిపించింది. ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే రేపు మార్కెట్స్ కనుక ప్రీవియస్ డే ఇంట్రాడే హై బ్రేక్ చేస్తే ఇక్కడ డైరెక్ట్ గా ఒక కాల్ ఆప్షన్ బై చేస్తారు, విచ్ యూ షుడ్ నాట్ డూ దట్. ఎందుకంటే మనం ఇందాక మాట్లాడుకున్నాం 25,500 దగ్గర మీకు హైయెస్ట్ కాల్ బిల్డింగ్ ఉంది ఓపెన్ ఇంట్రెస్ట్, విచ్ విల్ యాక్ట్ యాజ్ ఎ స్ట్రాంగ్ రెసిస్టెన్స్.
మీకు స్టాక్స్లో కానీ ఫ్యూచర్స్లో అయితే మీకు ఏదైతే రెసిస్టెన్స్ ఉందో వాటిని మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. కానీ ఆప్షన్స్లో వచ్చేసరికి ఇప్పుడు కూడా సైకలాజికల్ రౌండ్ ఫిగర్స్ అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ కింద వర్క్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకుంటే ఇంట్రాడే హై బ్రేక్ చేసినంత మాత్రాన మీరు ఇమీడియట్గా బై చేయకూడదు. ఎప్పుడైతే మనకి 25,500 క్రాస్ అవుతుందో అప్పుడు మాత్రమే మనం లాంగ్ పొజిషన్స్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. సో దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ యూ హ్యావ్ టు టేక్ కేర్. సో మీరు ఖచ్చితంగా 25,500 బ్రేక్ చేసే టైంకి మీరు చెక్ చేసుకోవాల్సిన సినారియోస్, మీకు ప్రైస్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఫస్ట్ వాల్యూమ్స్ పెరగాలి, వాల్యూమ్స్ ఇంక్రీజ్ అవ్వాలి. అండ్ దీంతో పాటు 25,500 స్ట్రైక్ దగ్గర మీకు కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ డిక్రీజ్ అవుతూ పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవ్వాలి. అండ్ నాట్ ఓన్లీ దట్ స్ట్రైక్ ప్రైస్ మీకు 25,300, 25,400 ఈ స్ట్రైక్స్ దగ్గర కూడా పుట్ ఆప్షన్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ అలాంటి టైం పీరియడ్లో మార్కెట్ పైకి వెళ్తేనే మనం ఆ బ్రేక్అవుట్ని కన్ఫర్మేషన్ కింద తీసుకుని అప్పుడు లాంగ్ పొజిషన్స్ తీసుకుందాం. అంతేగాని జస్ట్ ప్రైస్ క్రాస్ అయినంత మాత్రాన మీరు ట్రాప్లోకి వెళ్ళదు. ఎందుకంటే మీకు ఆల్రెడీ క్లియర్గా మాట్లాడుకున్నాం, ఈవెంట్స్ చాలా ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా మార్కెట్లో వాలటిలిటీ క్రియేట్ అవ్వచ్చు, ఎప్పుడైనా మార్కెట్లో కరెక్షన్ కూడా రావచ్చు. సో మీరు దానికి కూడా ప్రిపేర్డ్ ఉండాలి. బట్ అలా కాకుండా మార్కెట్ ఒకవేళ పాజిటివ్ సైడ్ కాకుండా ఒకవేళ రివర్స్ అయితే, ఒకవేళ ఈ పాయింట్ నుంచి మనకి ఏదైనా రివర్సల్ సిగ్నల్స్ వస్తే మనకి ఇది కూడా బెస్ట్ ఆపర్చునిటీ అని సెల్ చేసుకోవడానికి. కాకపోతే స్ట్రక్చర్ కన్ఫర్మేషన్ కోసం చూడండి. మీకు ఐదర్ ఏదైనా స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ కానీ లేదా మంచి ప్యాటర్న్ ఫామ్ అవ్వాలి, లేదా అలా కాదనుకుంటే మార్కెట్ కరెక్షన్ వచ్చి మళ్ళీ రీటెస్ట్ జరిగి వస్తుంది కదా. నథింగ్ బట్ లోవర్ హైస్ అండ్ లోవర్ స్ట్రక్చర్ ఎప్పుడైతే కనిపిస్తుందో ఈ పాయింట్ నుంచి అప్పుడు మాత్రమే షార్ట్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేద్దాం. సో ఏదేమైనా రేపు మండేకి ట్రేడ్ చేయడానికి డిసైడింగ్ ఇంపార్టెంట్ పారామీటర్ లెవెల్ విల్ బి 25,475 దగ్గర నుంచి 25,000. ఇది మొత్తం కూడా మీకు నో ట్రేడింగ్ జోన్. సో ఈ జోన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ జరిగే ప్రైస్ యాక్షన్ ఐదర్ ఇది క్లియర్గా బ్రేక్ అవటం లాంగ్, లేదా ఇక్కడ నుంచి రివర్సల్ అవటం అప్పుడు షార్ట్ తీసుకుందాం. ఒకవేళ మార్కెట్ అక్కడ కనుక కన్సాలిడేట్ అవుతున్నట్లయితే నిఫ్టీని కంప్లీట్గా అవాయిడ్ చేసండి. ఇన్స్టెడ్ యూ కెన్ గో ఫర్ సెన్సెక్స్, ఎందుకంటే సెన్సెక్స్ చూజ్ ఎక్స్పైరీ ఉంటుంది కాబట్టి ఆ కన్సాలిడేషన్ ఫేజ్లో సెన్సెక్స్లో మీకు మంచి ప్రీమియంకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో నిఫ్టీ అయితే డైరెక్షనల్ బట్టి మనం తీసుకుందామండి. సో సెన్సెక్స్ కూడా సేమ్ సెటప్ అండి, కాకపోతే ఇక్కడ మనకి సెన్సెక్స్ ఇమీడియట్గా 83,500 రెసిస్టెన్స్ దగ్గర అవైలబుల్ ఉంది కాబట్టి సో బేస్డ్ ఆన్ దిస్ బ్రేక్అవుట్ లాంగ్ పొజిషన్ ఇక్కడ నుంచి రివర్సల్ వస్తే షార్ట్ తీసుకుందాం. బట్ అలా కాకుండా ఇదే 83,500 దగ్గర కన్సాలిడేషన్ జరుగుతున్నట్లయితే మనం ఆప్షన్ సెల్లింగ్ లేదా ఏదైనా షార్ట్ స్ట్రాడిల్ ఆర్ స్ట్రాంగిల్ ప్రిఫర్ చేస్తే బెటర్. సో అలాగో మీకు విక్స్ అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి యూ కెన్ గో ఫర్ షార్ట్ స్ట్రాడిల్ అండి. బికాస్ స్ట్రాంగిల్ అవుట్ ఆఫ్ ది మనీ దగ్గర మీకు ప్రీమియమ్స్ చాలా తక్కువ ఉంటుంది, మీకు ఇక్కడ నుంచి మనీ వచ్చే ఛాన్స్ అనేది చాలా లిమిటెడ్ ప్రాఫిట్ వస్తుంది కాబట్టి 83,500 షార్ట్ స్ట్రాడిల్ ప్రిఫర్ చేసుకోవచ్చు విత్ ప్రాపర్ స్టాప్ లాస్. ఒకవేళ స్టాప్ లాస్ పెట్టుకోకపోతే అదే 83,500 దగ్గర ఐడెంటిఫై డెవలప్ చేసుకోండి. లైక్ 83,500 కాల్ అండ్ 83,500 పుట్ రెండు సెల్ చేద్దాం. అండ్ దీంతో పాటు హెడ్జింగ్ పొజిషన్స్ తీసుకుందాం. 84,000 కాల్ బై 83,000 పుట్ బై. సో ఈ స్ట్రాటజీ డిప్లాయ్ చేసుకుని మార్కెట్ ఈ కన్సాలిడేషన్ ఫేజ్లో ఉన్నంత వరకు హోల్డ్ చేసుకుని లైక్ ఆ కన్సాలిడేషన్ కనుక అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ బ్రేక్ అయినప్పుడు ఎగ్జిట్ అయిపోవచ్చు. బట్ ఏదేమైనా నెక్స్ట్ వీక్ మార్కెట్లో చాలా వాలటిలిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అట్లీస్ట్ టిల్ July 9th ఏదైతే ట్యాక్స్ గురించి అప్డేట్ ఉంటుందో దాని గురించి ఏదైనా అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు మార్కెట్స్ని అవాయిడ్ చేస్తే బెటర్. అట్ ది సేమ్ టైం ఇండియా విక్స్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి లో విక్స్ మార్కెట్లో మీరు ఆప్షన్ బయింగ్ నుంచి ఆప్షన్ సెల్లింగ్ నుంచి అంత పెద్దగా ప్రాఫిట్స్ ఎర్న్ చేసే సిచ్యువేషన్స్ చాలా తక్కువ ఉంటాయి. అండ్ రీసెంట్గా వచ్చిన స్కామ్స్ వల్ల వాల్యూమ్స్ తగ్గుతుంది కాబట్టి ఏదైనా టెంపరీ ఇంపాక్ట్ ఉండొచ్చు, లేదా స్ట్రాంగ్ అడ్జస్ట్మెంట్స్ కూడా జరగవచ్చు. సో మండే ఓపెనింగ్ లో ఐదర్ బిగ్ గ్యాప్ అప్ ఆర్ బిగ్ గ్యాప్ డౌన్ లేదా బిగ్ స్పైక్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి ఈ వీక్ మార్కెట్ ని కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్. రిస్క్ టేకింగ్ పీపుల్ మాత్రమే ఈ స్ట్రాటజీస్ డిప్లాయ్ చేయడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ ఫస్ట్ 15 minutes ఆర్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అన్న మార్కెట్స్ ని అవాయిడ్ చేయండి మండే. అండ్ ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర ఉంది 57,000. సో ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్ మార్కెట్ మంచి ర్యాలీ వచ్చి 57,000 దగ్గర రెసిస్టెన్స్ దగ్గర అవైలబుల్ ఉంది కాబట్టి అగైన్ నిఫ్టీలో కానీ సెన్సెక్స్లో ఏదైతే ప్లాన్ చేసుకున్నామో ఈ ఇంట్రాడే హై బ్రేక్ చేస్తే కనుక మనం డెఫినెట్లీ లాంగ్ పొజిషన్స్ తీసుకుందాం. మీకు చెప్పాను కదా, దాంతోపాటు వాల్యూమ్ చెక్ చేసుకోవాలి. ఆ పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ డిక్రీజ్ అయ్యి పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉండాలి. ఆ రెండు సినారియోస్ కన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు మాత్రమే మీరు లాంగ్ తీసుకోండి, లేదా కన్సాలిడేషన్ జరిగి రివర్సల్ జరుగుతున్నట్లయితే షార్ట్ పొజిషన్స్ తీసుకోవచ్చు. సో బేస్డ్ ఆన్ ఫస్ట్ 50 minutes అవాయిడ్ చేసి డైరెక్షన్ బట్టి తీసుకుంటే బెటర్. సో ఫైనల్ థింగ్ వచ్చేసరికి మండే మార్కెట్ ఓపెనింగ్ సినారియో చూసుకుంటే మనకి రీసెంట్గా ఏదైతే స్కామ్ ఎక్స్పోజ్ అయిందో దాని ఇంపాక్ట్ అనేది అయితే నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ మీద కొంచెం ప్రభావం చూపిస్తుంది
కాబట్టి ఐదర్ బిగ్ గ్యాప్ అప్ ఆర్ బిగ్ గ్యాప్ డౌన్ జరగవచ్చు. ఒకవేళ ఈ రెండు జరగకపోయినా మార్కెట్ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగిన ఫస్ట్ 5 minutes ఆర్ 15 minutes లో షార్ప్ మూవ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఈ షార్ప్ మూవ్స్ చూసి మార్కెట్ బ్రేక్అవుట్ వచ్చింది, ట్రెండ్ కన్ఫర్మేషన్ వచ్చిందని డైరెక్ట్ గా ట్రేడ్ తీసుకోవద్దు. ఫస్ట్ 15 minutes మార్కెట్ ని ఇగ్నోర్ చేసేయండి. మార్కెట్ కొంచెం సెటిల్ అయిన తర్వాత ప్రాపర్ ట్రెండ్ ఫార్మేషన్ జరిగిన తర్వాత అప్పుడు బేస్డ్ ఆన్ డైరెక్షన్ బట్టి మీరు ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ వాల్యూమ్స్ చెక్ చేసుకుని ప్రాపర్ గా ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. అదే మీరు కనుక కంప్లీట్ సేఫ్ ట్రేడర్ అయితే అట్లీస్ట్ July 10th వరకు మార్కెట్స్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేసి ఈ జియోపొలిటికల్ ఇష్యూస్ ఏదైతే ట్యాక్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయో అది కొంచెం అవుట్పుట్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ప్రాపర్ ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకుంటే బెటర్. సో దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ గైస్. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే దయచేసి వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.